ఈ గురువారం నాడే మా పెళ్ళి. నీకే మొట్టమొదటి ఇన్విటేషన్ చెప్తున్నాను. గుడ్ బై అంటూ శౌర్య వెళ్తాడు. తర్వాత అస్మిత మళ్ళీ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని బెడ్పై పడుకొని ఉంటే అప్పుడే రామలక్ష్మి అక్కడికి వచ్చి, ఏయ్ లేవవే లేయ్, ఇంకా నీకు ఈ ఆక్సిజన్ మాస్క్ ఎందుకు, ఈ సిలిండర్ ఎందుకు, నువ్వు నటిస్తున్నావని అందరికీ నిజం తెలిసిపోయింది కదే, ఇంకా ఎందుకే ఈ నటన అని రామలక్ష్మి అరుస్తూ ఉంటుంది. రామలక్ష్మి నువ్వేం మాట్లాడుతున్నావు అని అస్మిత అంటుంది. అసలు నువ్వు విషం తాగావని అత్తయ్య చెప్తే నేను చాలా బాధపడ్డాను, కానీ నువ్వు విషం తాగినట్లు నటించావు. నీ నిజస్వరూపం నాకు తెలిసిపోయింది. నీ కుళ్ళు కుతంత్రాలు ఎన్ని చేసినా కూడా సోరిసాన్ని నువ్వు నాకు దూరం చేయలేకపోయావు. మా ప్రేమ గెలుస్తుంది. మాది నిజమైన ప్రేమ కాబట్టే గెలుస్తోంది. నువ్వు ఎన్ని చేసినా కూడా మా ప్రేమని మేము గెలిపించుకుంటున్నాం. ఇన్ని చేసినా కూడా నిన్ను ఎందుకు చంపకుండా వదిలేస్తున్నానో తెలుసా? ఎల్లుండి జరగబోయే పెళ్ళి నువ్వు నీ కళ్ళతో చూడాలి. మేము జీవితాంతం సంతోషంగా ఉంటే నువ్వు జీవితాంతం కుమిలిపోవాలి. ఇంకా ఏంటే చూస్తూ ఇక్కడే ఉన్నావు, వెళ్ళవే వెళ్ళు అని రామలక్ష్మి అస్మితని తోసిపడేస్తుంది. నో 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 అంటూ అస్మిత ఇదంతా కలగంటోంది. హాస్పిటల్ బెడ్ పైన నిద్రపోతూ అస్మిత ఇదంతా కలగంటూ ఇలా జరగకూడదంటే ఇప్పుడు నేనేం చేయాలి అని తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత శ్రీను చాప దిండు పట్టుకొని హాల్లోకి వచ్చి పడుకొని ఉంటాడు. అప్పుడే జానకి అటుగా వెళ్తూ, సీనయ్య ఏంటయ్యా ఇది, ఇక్కడ పడుకున్నావు అని అంటే, నాకు ఇక్కడే బాగుంటుందత్తయ్య, ఇక్కడే పడుకుంటాను అని పైకి చెప్తూ, పులిపోన్లో పడుకోవటం కంటే ఇక్కడే హాయిగా ఉంటుందత్తయ్య అని మనసులో అనుకుంటూ ఉంటాడు. కొత్తగా పెళ్ళైన అమ్మాయిని గదిలో వదిలేసి నువ్వు ఇక్కడ పడుకుంటే ఏం బాగుంటుంది సీనయ్య, ముందు వెళ్ళు గదిలోకి అని అంటే, నేను హాయిగా ఉండటం మీకు ఇష్టం లేదా అత్తయ్య అని శ్రీను అంటాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని జానకి అంటే, లేదత్తయ్య నేను ఇక్కడే పడుకుంటాను, ఇక్కడే బాగుంటుందని చెప్తున్నా అని శ్రీను అంటాడు. ఏంటయ్యా ఆద్య వడ్డిస్తానంటే వద్దంటావు, గదిలోకి వెళ్ళి పడుకోవటానికి భయపడుతున్నావు, అసలు ఏం చేస్తున్నావో అర్థమైందా, ముందు గదిలోకి వెళ్ళు అని జానకి అంటే, లేదత్తయ్య నువ్వు మామయ్య ఇద్దరు కలిసే వరకు మేము ఇద్దరము కలిసి పడుకోము, కలిసి ఉండమని ఒట్టు పెట్టుకున్నామత్తయ్య అని శ్రీను అంటాడు. ఏంటయ్యా ఇలాంటి ఒట్టులు ఎందుకు పెట్టుకుంటారు, మా మధ్య వస్తుంటాయి పోతుంటాయి, ఇలా ఒట్టు పెట్టుకుంటే ఆ పాపం మాకు తగులుతుంది, అమ్మాయికి దూరంగా ఉండటం అసలు బాగుండదు, అది మంచిది కూడా కాదు, ఆ పాపం మాకు తగలకూడదంటే నువ్వు ముందు గదిలోకి వెళ్ళి నిద్రపో, వెళ్ళు సీనయ్య వెళ్ళు, ఇంకా ఏంటి అలా చూస్తున్నావు అని జానకి అంటే, వెళ్తే చస్తానత్తయ్య అని శ్రీను అంటాడు. ఏంటి అని జానకి అడగడంతో, వెళ్తానత్తయ్య వెళ్తాను అని శ్రీను మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటాడు. చాప దిండు పట్టుకొని వెళ్తూ ఉంటే, సీనయ్య ఆగు, చాప ఇక్కడే పెట్టేసి దిండు మాత్రమే పట్టుకు వెళ్ళు అని జానకి చెప్తుంది. దాంతో శ్రీను భయపడుతూ దిండు పట్టుకొని గదిలోకి వచ్చి గడియ పెడుతూ ఉంటే, ఏంటి అని ఆజా చాలా కోపంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. అమ్మ తోడాజా ఈ బెడ్పై పడుకోవాలని నాకు అసలు ఆశ లేదాజా, నేను అందుకే హాల్లో పడుకుందామని చాప దిండుతో సహా వెళ్ళానాజా, కానీ అత్తయ్య చూసి చాపను కూడా అక్కడ పెట్టేసి వెళ్ళమని దిండు మాత్రమే నా చేతికి ఇచ్చి లోపలికి పంపించిందాజా, అందుకని తప్పటం లేదు కదా, అందుకే ఈ రోజుకి ఈ బెడ్పై పడుకుంటానాజా అని శ్రీను అంటాడు. బుక్ చదువుకుంటున్న ఆజా సరే పడుకో అని ఆజా అంటుంది. వెంటనే శ్రీను చాలా సంతోషంగా బెడ్పై కూర్చొని, పులి గాండ్రింపేంటి ఇంత తీయగా వినిపిస్తోంది, నేనే అనవసరంగా ఎక్కువగా ఊహించుకున్నట్లున్నానే అని మురిసిపోతూ ఉంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు, పడుకున్నప్పుడు నీ కాలో చేయో ఇంత నా పైన పడినా నాకు తగిలినా నేనేం చేస్తానో తెలుసా అని ఆజ అంటే, తెలుసు సాంబార్ పోస్తావు అంతే కదా అని శ్రీను అంటాడు. కాదు ఈసారి యాసిడ్ పోస్తాను అని ఆద్య చెప్తుంది. ఆద్య ఇలాంటి ఆఫర్ ఇచ్చిన తర్వాత నేనెందుకు ఇంత రిస్క్ తీసుకుంటాను, సాంబార్కే సగం చచ్చిపోయాను, ఇక యాసిడ్ అంటే ఇంకేమైనా ఉందా అని శ్రీను మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నావు అని ఆద్య అనడంతో, వద్దాద్య నేను నీ పక్కన పడుకోను, ఈ రోజుకి ఇదిగో ఇక్కడే కూర్చొని ఈ మంచానికి ఇలా నడుము వాల్చి ఇక్కడే కూర్చుండి పోతానులే ఆద్య, నువ్వు బుక్ చదువుకో ఆద్య అని శ్రీను చెప్తాడు. తాళి కడితే ఇలాంటి జీవితం ఉంటుందని తెలిస్తే అసలు తాళి కట్టేవాణ్ణే కాదు, డమ్మీ తాళికి ఉన్నంత మర్యాద కూడా ఒరిజినల్ తాళికి లేకుండా పోయిందే అని శ్రీను అనుకుంటూ ఉంటాడు. తాళి కట్టి ఆచకి లాక్ చేశానులే అని అనుకున్నాను, కానీ ఇలా బుక్ అయిపోతానని అసలు అనుకోలేదు, ముందే తెలుసుంటే అసలు తాళి కట్టేవాణ్ణే కాదు అని శ్రీను అనుకుంటూ ఉంటే, ఏంటి మళ్ళీ గొనుక్కుంటున్నావు అని ఆజ అంటుంది. అంటే ఆజ నాకు నా ప్రమేయం లేకుండానే భయంతో ఏదేదో మాట్లాడుకుంటున్నానాద్య అని శ్రీను అనడంతో, నోరు తెరుచుకొని కూర్చుంటే అలాగే అనుకుంటూ ఉంటావు కానీ నోరు మూసుకొని కూర్చో అని ఆద్య అంటుంది. అలాగే ఆద్య అలాగే అని శ్రీను నోటి మీద వేలు వేసుకుంటాడు.
తర్వాత రామలక్ష్మి పెరట్లో చెట్టు కింద కూర్చొని అస్మిత విషం తాగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే జానకి అక్కడికి వచ్చి, రామా ఏంటమ్మా ఇంకా ఇంత బాధపడుతున్నావు? నీకు పెళ్ళి కూడా ఫిక్స్ అయిపోయింది కదా, ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకోబోతూ ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? ఏమైంది రామా? ఈ అమ్మ పెళ్లిలో ఉండదనేనా నువ్వు బాధపడేది? మీ నాన్న అడిగినప్పుడు నాకు అమ్మ కూడా కావాలని చెప్పి ఉండొచ్చు కదా. ఖచ్చితంగా నువ్వు నా కోసమే కదా బాధపడుతున్నావు. నువ్వు బాధపడకు రామా, ఏదో ఒక విధంగా నేను నీ పెళ్లిలో ఉంటానులే రామా. కానీ మీ నాన్న దగ్గరికి రానివ్వడేమో. మీ నాన్నకి ఏదో ఒకటి చెప్పి దగ్గరుండి నేను కూడా నీ పెళ్లిలో ఉండేలా నేను చేస్తాను కదా. బాధపడకు రామా, బాధపడకు. ఏంటి రామా, నేను ఇంత చెప్తున్నా కూడా నువ్వు ఇంకా బాధపడుతున్నావు, ఇంకా ఏడుస్తున్నావు. అంటే నువ్వు నా గురించి కాదా బాధపడేది? అంటే పెళ్లి గురించి బాధపడుతున్నావా? అంటే నువ్వు ఇష్టంతో ఈ పెళ్ళికి ఒప్పుకోలేదా? మీ నాన్న పంచాయతీ నుంచి బాబుని నిన్ను ఇద్దరిని కూడా తీసుకొచ్చినప్పుడు శౌర్య ముఖంలో ఉన్న సంతోషం నీ ముఖంలో లేదు. అంటే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదనే కదా. పైగా కాఫీలో నువ్వు కారం పొడి కూడా కలిపి ఇచ్చావు. అంటే ఏం జరుగుతోంది రామా, నీకు ఎందుకు పెళ్ళి ఇష్టం లేదు? ఏం జరుగుతోంది చెప్పు రామా, చెప్పు అని. ఏంటి రామా, నేను ఇంత మాట్లాడుతున్నా కూడా నువ్వు ఏడుస్తున్నావా? నీ కన్నీళ్ళకి కారణం ఏంటో చెప్పు రామా, చెప్పు. ఈ అమ్మతో ఏదైనా బాధ పంచుకుంటావు కదా, మరి ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పట్లేదు? చెప్పు రామా, చెప్పు అని జానకి ప్రశ్నిస్తూ ఉంటుంది. అప్పుడే శౌర్య దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో రామలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే, రామా అస్మిత మళ్ళీ నాటకం ఆడుతుంది. నిజంగా తను ఏ విషయం తాగలేదు. డాక్టర్కి డబ్బులు ఇచ్చి విషయం తాగినట్లు అంతా నాటకం ఆడనిచ్చింది. ఆ విషయం తెలియక మా అమ్మ నాకు అస్మితకి పెళ్లి చేస్తానని అస్మితకి మాట ఇచ్చేసింది అని శౌర్య చెప్తాడు. కాబట్టి అసలు ఇవేవి పట్టించుకోకు రామా, అస్మిత నాటకం ఆడుతుంది రామా, నిజం తెలుసుకోరామా అని శౌర్య చెప్తుంటే, అంటే మీ అమ్మ ఆ అస్మితకి మాట ఇవ్వటం కూడా అయిపోయిందా సార్? మళ్ళీ ఇంకా ఎందుకు సార్ మీరు ఇలా నటిస్తున్నారు అని రామలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. రామా అలా మాట్లాడకు అని శౌర్య అంటే, నాకంటే మీకు ఆ అస్మితనే ఎక్కువ ఇష్టం కదా అని రామలక్ష్మి మాట్లాడుతూ ఉంటే జానకి షాకింగ్గా వింటూ ఉంటుంది. రామా అలా మాట్లాడకు రామా అని శౌర్య అంటాడు. అయితే అస్మితని ఇంకా మీ ఇంట్లోనే ఎందుకు పెట్టుకున్నారు? వచ్చిన వెంటనే ఎందుకు గెంటేయలేదు అని రామలక్ష్మి అంటే, రామా ఇక్కడ ఉన్న పరిస్థితి వేరు రామా, అయినా నాకు ఇంకా ఒకరోజు టైం ఉంది కదా, ఈ సమయం లోపల నేను నిరూపించుకుంటాను అని శౌర్య చెప్తాడు. మీరు ఏ విధంగా కూడా నిరూపించుకోని అవసరం లేదు. మీ అమ్మ మాట విని ఆ అస్మితనే పెళ్లి చేసుకోండి, నన్ను వదిలేయండి అని రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. అయ్యో రామలక్ష్మి ఏమీ వినకుండా ఇలా ఫోన్ పెట్టేసిందేంటి అని శౌర్య బాధపడుతూ ఉంటాడు. ఇక జానకి చాలా కంగారు పడిపోతూ, ఆ అస్మిత ఎవరు? అస్మితని పెళ్లి చేసుకోమని ఎందుకు చెప్తున్నావు? అసలు ఈ అస్మిత ఎవరు చెప్పు రామా, చెప్పు అని జానకి నిలదీస్తూ ఉంటే రామలక్ష్మి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్తుంది. దాంతో జానకి వెంటనే నిద్రపోతున్న ఆజా శ్రేణుల గది దగ్గరికి వచ్చి ఆజా సేనయ్య అని తలుపు కొడుతూ ఉండటంతో ఇద్దరు కంగారు పడుతూ డోర్ ఓపెన్ చేసి ఏమైందని అడుగుతూ ఉంటారు. అసలు రామ శౌర్యల మధ్య ఏం జరుగుతోంది? ఆ అస్మిత ఎవరు అని జానకి ప్రశ్నిస్తూ ఉంటే, అస్మిత గురించి మీకెలా తెలుసు అని ఆజా శ్రేణు ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే ఆ అస్మిత గురించి మీకు ముందే తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు? అసలు ఎవరా అస్మిత అని జానకి అంటుంటే, మన ఇంట్లో గొడవలకి కారణం, మీకు పెద్దనాన్నకి మధ్య గొడవలకి కారణం, మన ఇంటి మధ్యలో ఆ గీతకి కారణం, రామ శౌర్యలు పెళ్ళి జరగకుండా ఉండటానికి అన్నిటికీ కూడా ఆ అస్మితనే కారణం అని ఆజా జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అసలు రామ శౌర్యని వద్దనుకుంటే వాళ్ళ నాన్నతో చెప్పచ్చు కదా అని జానకి అంటే, సూర్య సార్ ప్రాణానికి ప్రమాదం అని రామలక్ష్మి ఆ బాధనంతా తానే అనుభవిస్తోంది అని ఆద్య చెప్తుంది. రామ అబద్ధాలని నిజం అనుకునేంత అమాయకురాలైతే కాదు కదా అని జానకి అంటే, లేదు ఆ అస్మిత చాలా కుట్రలు చేసింది, అందుకే రామ సూర్యల ప్రేమని బ్రతికించటానికి మేమిద్దరము పెళ్లి చేసుకురావాల్సి వచ్చింది అని ఆద్య జరిగిన విషయం మొత్తం కూడా వివరిస్తుంది. అవును అత్తయ్య అని శ్రేణు కూడా చెప్తాడు. రామ శౌర్యల ప్రేమని కాపాడడం కోసం మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు, మీరిద్దరూ దగ్గరయ్యారు. ఒక రకంగా నాకు ఇది చాలా సంతోషకరమైన విషయమే. కానీ రామ అపనమ్మకంతో శౌర్య చేత తాళి కట్టించుకున్నా కూడా ఏం బాగుంటుంది? అన్ని నిజాలు తెలుసుకొని ప్రేమతోనే కదా తాళి కట్టించుకోవాల్సింది. అపనమ్మకంతో తాళి కట్టించుకున్న ఆ తాళికి విలువేముంటుంది అని జానకి అంటుంది.